ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు జమీలుద్దీన్ గారు. నమస్తే. జమీలుద్దీన్ గారు, మనం చూసాం బీఆర్ఎస్ పార్టీ బనకచెర్ల విషయంలో ఏదైతే చెప్తుందో అది నిజమని నిన్న తేలిన పరిస్థితి. బనకచెర్లకు నిన్న పర్యావరణ నిపుణుల కమిటీ నో చెప్పిన సందర్భాన్ని మనం చూసాం. ఇది తెలంగాణ రైతులు, తెలంగాణకు సంబంధించిన ప్రజల హక్కులను కాలరాసే ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని బీఆర్ఎస్ స్పష్టం చేసిన నేపథ్యంలో నిన్న వచ్చిన ఈ పరిణామాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? చాలా సంతోషకరమైన వార్త అండి. ఈరోజు బనకచెర్లకు నో అన్న హెడ్లైన్తోనే ఏదైతే పత్రికలు రాయడం జరిగిందో ఇది తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క హక్కులను కాపాడినట్టయింది. వాస్తవంగా ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టు వలన ఒక తెలంగాణ రాష్ట్రమే కాకుండా పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ మరియు ఒరిస్సా రాష్ట్రాలకు కూడా ముంపు జరిగి ఇది నష్టపెట్టే ప్రాజెక్టు. ఇది లాభం ఎవరకు అనంటే కేవలం ఆంధ్రాలో ఈ ప్రాజెక్టును మొదలుపెట్టినప్పుడు దాదాపు 80,000 కోట్ల రూపాయలతోనని చెప్పి దీన్ని ప్రారంభించి దీన్ని ఒక 2 లక్షలు 3 లక్షల కోట్లకు తీసుకొని పోయి అక్కడ కమిషన్లు దండుకోవడానికి మాత్రమే ఉద్దేశించినటువంటి ఈ ప్రాజెక్టు. కానీ ఇది ప్రారంభించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలా ఆయన దగ్గర ఎంపీలు ఉన్నారు కాబట్టి ఆ ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది కాబట్టి ఈయన ప్రతిపాదించడం, దానికి మేము ఖర్చు కూడా భరిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం, అంటే బేసిక్ స్టడీ లేకుండా అసలు గోదావరి నదిలో మీకు వరద నీళ్ళు ఎన్ని అన్న స్టడీ కూడా చేయకుండా ఆయన చెప్పేది ఏంటి అని అంటే సముద్రం పాలవుతున్న నీళ్లు మీకు కావలసిన నీళ్లు మీరు తీసుకోండి కదా, మిగతా మేము సముద్రం పాలయ్యే నీళ్లు మాత్రమే మేము వాడుకుంటున్నాం అని చెప్పడం ఏదైతుందో ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు మార్క్ మోసపూరితమైన ప్రకటన. అదే ప్రకటనను ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని రిపీట్ చేసి ఈయన కూడా ఆల్మోస్ట్ ఓకే అన్నట్టు మొన్న క్యాబినెట్లో పెట్టి మనం 2 రాష్ట్రాల మధ్యలో మాట్లాడుకుందాం, మనం ఆ ముఖ్యమంత్రి గారిని పిలుద్దాం, మళ్ళొక్కసారి ఆయనకు బిర్యానీ తినిపించి మాట్లాడదామని చెప్పి వీళ్ళు ఏదైతే క్యాబినెట్లో చర్చ పెట్టిరో వీళ్ళకు కూడా ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థ పర్యావరణ అటవీ శాఖకు సంబంధించినటువంటి సంస్థ దీన్ని తిరస్కరించడం అన్నది ఈ తెలంగాణ ముఖ్యమంత్రి గారికి, క్యాబినెట్ మంత్రులకు, వీళ్ళు క్యాబినెట్లో చర్చ చేసిన వాళ్ళకు కూడా ఇది చెంపపెట్టు లాంటిది అని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ప్రైమరీ అనుమతులు లేవు, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ నిన్న రిఫ్యూజ్ చేసింది ఏంటి అని అంటే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అసలు ప్రైమరీ అనుమతులు అవి. దాన్ని కూడా ఎప్పుడైతే మీకు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ అన్నది రిఫ్యూజ్ చేసిందో మీరు ముఖ్యమంత్రి స్థాయిలో మనం చర్చలు చేసుకొని మాకు కొన్ని నీళ్ళు ఇచ్చి మిగతా మీరు పట్టుకోపోండి అని చెప్పి మొన్న అఖిలపక్షం పెట్టినప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారో నిస్సిగ్గుగా మాట్లాడారు. ఇప్పుడు ఈయన అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంది ఇరిగేషన్ మీద అని అంటే ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ అవగాహన లేదు. అసలు ఆయనకు నికర జలాలంటే ఏందో తెలియదు, వరద జలాలంటే ఏందో తెలియదు, గోదావరి నది బేసిన్ ఏంది తెలియదు, పెన్నా నది బేసిన్ ఏంది తెలియదు, కృష్ణా నది బేసిన్ ఏంది తెలియదు. మరి నేను తెలియనప్పుడు ఎవరన్నా అడ్వైజర్ను పెట్టుకున్నాడా అంటే ఆయన అడ్వైజర్ను పెట్టుకున్నది ఒక ఆంధ్రాలో గతంలో సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇవాళ ఇరిగేషన్ శాఖకు అడ్వైజర్గా పెట్టుకున్నప్పుడు ఆయన ఎటువంటి అడ్వైజర్ ఇస్తాడు, ఈయన ఇట్లనే మాట్లాడతాడు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి చేతిలో కీలు బొమ్మగా ఆయన మారిండు. కానీ నేనేమనుకుంటా ఉన్నా ఈ ఏదైతే ఇవాళ రిఫ్యూజ్ అయిందో ఇది తాత్కాలిక ఊరట మాత్రమే. ఈ ప్రాజెక్టు రద్దు అవుతుంది, చంద్రబాబు నాయుడు ఊరుకుంటాడు అని చెప్పి నేను అనుకుంటలేను. ఆయనకి ఇలా ఎంపీల బలం ఉన్నది, దాని మీద కేంద్రం ఆధారపడ్డది కాబట్టి తప్పకుండా ఆయన మళ్ళా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాడు, ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాడు. ఈ మాత్రం అడ్డగింపు జరిగింది అని అంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ముందుబడి దాని మీద కొట్లాడి మాట్లాడి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇచ్చి మీరు ఒకవేళ దీనికి అనుమతులు ఇచ్చినట్టయితే ఈ ప్రాజెక్టును అడ్డుకోనట్టయితే మీ సంగతి చెప్తామని చెప్పి సీరియస్గా చెప్పారు కాబట్టి ఈ మాత్రం బ్రేక్ పడ్డది. కానీ లేకపోతే మాత్రం ఇది కంటిన్యూ అయ్యేది. ఇది కంటిన్యూ అయితే మాత్రం తెలంగాణకు తప్పకుండా ఇబ్బంది జరుగుతుంది. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ చేయాల్సింది ఏంటంటే అసలు నికర జలాలంటే ఏంది, వరద జలాలంటే ఏంది అని తెలుసుకోవాలి. ప్లస్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలి. ఏదైతే ఇలా కాళేశ్వరంలో ఒక పిల్లర్ కుంగిపోతే మేడిగడ్డలో ఒక పిల్లర్, దాని కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక భాగమైనటువంటి మేడిగడ్డ ప్రాజెక్టు బ్యారేజ్కి సంబంధించినటువంటి ఒక పిల్లర్ కుంగిపోతే దాన్ని రిపేర్ చేయకుండా ఇవాళ వీళ్ళు ఏదైతే నిర్లక్ష్యం వహిస్తున్నారో ఇది భవిష్యత్తులో తెలంగాణకు శాపంగా మారబోతున్నది. కాబట్టి వీళ్ళు రైపేరియన్ రైట్స్ ఇప్పుడే సాధించుకోవాలి. అంటే తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నట్టయితే మనం ఎన్ని నీళ్లు వాడుకుంటున్నాం, మనం ఎంత సాగు చేసుకుంటున్నాం అన్నది మనం ముందుంటే తప్పకుండా జలాల మీద మనకు హక్కు వస్తుంది. నికర జలాల మీదనే కాకుండా వరద జలాల మీద కూడా మనకు హక్కు వస్తుంది. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నికర జలాల మీద మాత్రమే మన వాటా, అయ్యో మనకు 900 టీఎంసీలే కదా, మనకి ఇంకో 200-300 టీఎంసీలు వస్తే సరిపోద్దని చెప్పి ఏదైతే 3000 టీఎంసీల దానిలో సముద్రంలో కలుస్తున్నాయి అని చెప్తా ఉన్నారో అందులో కూడా వరద జలాల్లో కూడా తెలంగాణ వాటా సాధించుకోవాలనంటే కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ గారు ప్రతిపాదించినటువంటి 3వ టీఎంసీ ఎత్తిపోత ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసుకోవాలి. ఏదైతే మీకు వార్ధా ప్రాజెక్టు ఉందో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వార్ధా ప్రాజెక్టు ఉందో దాని డిపిఆర్ను కూడా కేంద్ర ప్రభుత్వం గతంలో రిటర్న్ చేసింది. దాని మీద కూడా వీళ్ళు చర్యలు తీసుకొని ఇప్పుడు కడుతున్నటువంటి ఏదైతే సీతారామ ప్రాజెక్టు ఉందో దాన్ని అన్ని కూడా కంప్లీట్ చేసుకొని అనుమతులు తెచ్చుకున్నట్టయితే మనకు
రైపేరియన్ రైట్స్ వస్తే ఈ తెలంగాణ సస్యశ్యామలం ఉంటుంది. లేకపోతే ఇంకా 4 సంవత్సరాలు అక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నన్ని రోజులు ఈ తెలంగాణ హక్కులను కబలించే ప్రయత్నం చేస్తాడు. ఆయన ఎంతసేపు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం మీద ఆయనకి ఇంకా ఆశ దస్తలేదు కాబట్టి ఆయన భవిష్యత్తులో కూడా తెలంగాణకు ఇబ్బంది చేస్తాడు. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఈ టైం ఏదైతే దొరికిందో, నేను ఇది రద్దయిందని అనుకుంటలేను, ఈ టైం ఏదైతే దొరికిందో దీనికి వీళ్ళు చర్యలు తీసుకోవడానికి వీళ్ళకి అవకాశం ఉన్నది. తీసుకొని తెలంగాణ ప్రాంత హక్కులను కాపాడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎస్, చాలా కీలకమైన అంశం ఇది. తెలంగాణ హక్కులను, తెలంగాణ రైతులకు సంబంధించిన ప్రయోజనాలను దెబ్బతీసే బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకునే విషయంలో బీఆర్ఎస్ ముందు నుంచి కూడా పోరాటం చేస్తున్న పరిస్థితిని మనం చూసాం. ఈ క్రమంలోనే కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ ఏదైతే చెప్పిందో అది ఇంతవరకు బీఆర్ఎస్ చెప్తున్న మాటే నిజమని తేలింది. ఇది అక్రమ ప్రాజెక్ట్, దీనికి పర్యావరణ అనుమతులు లేవు, నిధుల కేటాయింపులు లేవు, ఎక్కడ కూడా ఎలాంటి పర్మిషన్స్ లేకుండా చేపడుతున్న ఈ ప్రాజెక్టును అంగీకరించమని ఏదైతే చెప్తా ఉందో బీఆర్ఎస్ పార్టీ అదే నిజమని తేలింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పోరాటాల ఫలితమే ఇదని నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా స్పష్టం చేసిన సందర్భం మనం చూసాం. చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు భరత్ గారు కూడా జరుగుతున్నారు. భరత్ గారు నమస్కారం. భరత్ గారు, మనం చూస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్టును బలిపెట్టి ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న బనకచెర్ల విషయంలో ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తుందో అదే మాట ఈరోజు నిజమని తేలిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఒక అక్రమ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు శాశ్వతంగా దెబ్బతింటాయని చెప్తున్న మాట నిజమని తేలిన పరిస్థితి. పర్యావరణ నిపుణుల కమిటీ కూడా నిన్న అదే అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి. ఎట్లా చూడాలి తెలంగాణ రైతులకు సంబంధించిన అంశాన్ని కావచ్చు, బీఆర్ఎస్ చేసిన పోరాటాన్ని కావచ్చు? ఇది ఒక బ్రహ్మాండమైన, ఈ విజయం ఒక బ్రహ్మాండమైన ఉదాహరణ అండి. బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ అనే దానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ లేదు. ఈ విజయానికి రాష్ట్ర ప్రజలందరికీ, తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులకి, బీఆర్ఎస్ శ్రేణులందరికీ కూడా ఈ సందర్భంగా కంగ్రాచులేషన్, శుభాకాంక్షలు. ఎందుకు చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడిందంటే, చాప కింద నీరులాగా ప్రమాదకరమైన, విధ్వంసకరమైన రచన చేసి గోదావరి జలాలని శాశ్వతంగా ఆంధ్రాకి మళ్లించే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే, నిమ్మకు నీరెత్తినట్టుగా కుంభకర్ణ నిద్రపోతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముళ్ళుగర్రతోని పొడిచి లేపి వాళ్ళని కార్యోన్ముఖం చేయాల్సిన పరిస్థితి ఏర్పడడం అంటే, తెలంగాణ పట్ల కాంగ్రెస్ పార్టీకి ఏ రకమైన పట్టింపు లేదు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ఏ రకమైన పట్టింపు లేదు. గురువుల సేవ తప్ప, ఆ గురువులు తెలంగాణకి పంగనామాలు పెట్టే గురువులకి సేవ చేసే దాంట్లోనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మునిగిపోయి ఉన్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేసి వారిని లేపి, తర్వాత అఖిలపక్షాన్ని ఏర్పాటు చేపించి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి కలిసి చెప్పించాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే, తెలంగాణకి శ్రీరామ రక్ష బీఆర్ఎస్ మాత్రమే, కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, ఇంకా ఎవరు కూడా కాదు అనేది ఇవాళ సుస్పష్టమైనది. ఎందుకు అని అంటే, అసలు వరద జలాల కాన్సెప్టే లేదండి గోదావరిలో. ఎక్కడి నుంచి వచ్చిందో వరద జలాలు? ఉన్న నీటిలో 66, 34%. ఓకే, 66 తెలంగాణకి, 33 ఆంధ్రప్రదేశ్కి. దీన్ని మించి తర్వాత ఏ అనుమతులు లేకుండా కృష్ణానది మీద ఏ రకంగా అయితే పోతిరెడ్డిపాడు అక్రమాన్ని పెట్టేసేసి పెన్నా డెల్టాకి నీళ్ళు ఎట్టయితే తీసుకుపోయినారో, అదే కార్యక్రమాన్ని ఇవాళ చంద్రబాబు నాయకత్వంలో మళ్ళీ చెన్నైకి నీళ్లు అనే ఉద్దేశంతో ఒక పేరు పెట్టి, తర్వాత బీజేపీతోని జతగట్టి, బీజేపీ టీడీపీ ఇద్దరు కలిసి ఇవాళ తెలంగాణకి అన్యాయం చేసే పరిస్థితుల్లో బీఆర్ఎస్ ప్రజా ఆందోళన చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ రావు గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో ఒక బ్రహ్మాండమైన ప్రజా ఆందోళనని, తర్వాత ఒక కదలికను తీసుకొని వచ్చి నిద్రపోతున్న గవర్నమెంట్ని లేపి వాళ్ళని కంపెల్ చేసి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పంపించి, తర్వాత ఈ అనుమతులు ఇచ్చే ప్రతి బాడీ దగ్గరికి ఇవాళ పంపించి ఇవాళ దీన్ని ఆపించగలగడం అని అంటే, తెలంగాణ ప్రజలకి శ్రీరామ రక్ష, తెలంగాణ అస్తిత్వానికి శ్రీరామ రక్ష. బీఆర్ఎస్ పార్టీ అనేది మళ్ళీ కూడా అధికారంలో లేకున్న ప్రజల యొక్క హక్కులను సాధించేదానికోసం పోరాడిన ఫలితం ఇవాళ ఈ విజయం. ఓకే, ఆ రకంగానే అభివర్ణించుకోవాల్సింది. తరువాత కాంగ్రెస్ పార్టీ ఎంత పట్టింపు లేని ధోరణి, తర్వాత ఎంత యథాలాపమైన
ఆలోచన విధానం, పని విధానం, తద్వారా ఈ రాష్ట్రానికి గత 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరుగుతున్న అనేక నష్టాలని ఓకే ఇవాళ కనుక నివారించకపోతే బనకచర్ల ద్వారా అంటే ఒక మహాప్రమాదం జరిగేది తెలంగాణ ప్రయోజనాలు. ఓకే దాని నుంచి కాపాడడం అని అంటే ఇది చాలా గొప్ప విజయం. కాబట్టి టీఆర్ఎస్ నాయకత్వానికి, ప్రజలకి, టీఆర్ఎస్ క్యాడర్కి అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు. ఎస్ సార్. జమీల్ గారు, భరత్ గారు చెప్పినట్టుగా వాస్తవానికి తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ళ కోసం. ఆ నీళ్లలో గోదావరిలో దాదాపు ఇప్పటికే ఉన్న దాదాపు 1000 టీఎంసీలతో పాటు వరద జలాలు ఏవైతే వస్తున్నాయో వాటికి సంబంధించిన దాంట్లో కూడా దాదాపు 2000 టీఎంసీలకు సంబంధించిన నీటిని వినియోగించుకోవాలనే ప్రయత్నాలు గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్న సమయంలో జరిగిన పరిస్థితిని మనం చూసాం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కృష్ణాలో ఒక 500 ఇచ్చేసేయండి, గోదావరిలో ఒక 1000 టీఎంసీలు ఇచ్చి మిగతా అన్ని కూడా మీరు తీసుకెళ్ళిపోండి అనే వైఖరిని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వైఖరి కావచ్చు, ప్రభుత్వ వైఖరి మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఎవరైతే ప్రభుత్వ పెద్దగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వారు ఎంతసేపు వారి గురువు గారి కళ్ళల్లో ఆనందం చూడాలన్న ఒక యావనే తప్ప వారికి తెలంగాణ తెలియదు, తెలంగాణ ప్రయోజనాలు తెలియదు, తెలంగాణ ప్రజల బాధలు తెలియదు. ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఏదైతే అడుక్కున్న బుద్ధి ఉన్నదో ఇప్పుడు కూడా అదే చంద్రబాబు దగ్గర నేను ఇన్ని నీళ్ళు అడుక్కుంటా చాలు బాంచానన్న కాడ ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈ తెలంగాణ నువ్వు ఎండబెట్టిందే గత 50 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఒక్క ఎస్ఆర్ఎస్పి తప్ప వేరే ఏ ఒక్క ప్రాజెక్టును కూడా గోదావరి మీద కట్టకుండా ఆ నీళ్ళన్నీ కూడా ఆంధ్రకు పోయేటట్టు, సముద్రం పాలయ్యేటట్టు చేసిన పాపం ఈ కాంగ్రెస్ పార్టీది. ఆ కట్టిన ఎస్ఆర్ఎస్పి కూడా దాన్ని ఫేజ్ 2 కంప్లీట్ చేయకుండా దాన్ని నత్తనడక నడిపించి ఆ డిజైన్ చేసిన కాలువలు కూడా ఎస్ఆర్ఎస్పి ఇప్పుడు మా కరీంనగర్ అనేది దాని కిందనే వస్తుంది కాబట్టి ఆ కాలువలు కూడా ఆరుతడి పంటలకు నీళ్ళు ఇచ్చే కాలువను కట్టిరు ఎస్ఆర్ఎస్పి. ఆ తర్వాత సరే మహారాష్ట్రలో మీద ప్రాజెక్టులు కావడంతో ఆ ఎస్ఆర్ఎస్పి నిండడమే గగనంగా మారింది. దాని కింద నీళ్ళ అవైలబిలిటీ ఎక్కడ ఉన్నదని చెప్పి కేసీఆర్ గారు స్టడీ చేపించి దాన్ని ఇలా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ బ్యారేజ్లన్నీ కట్టి దానికి రీడిజైన్ చేసి ఇవాళ తెలంగాణలో డైలీ 2 టీఎంసీల నీళ్లు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి పంపింగ్ చేసుకోవడానికి డిజైన్ చేయడంతో పాటు 90 రోజుల పాటు డైలీ 2 టీఎంసీలు అదనంగా ఇంకొక టీఎంసీ అని చెప్పి 3వ టీఎంసీ కూడా డిజైన్ చేశారు. ఆ వర్క్స్ నడుస్తూ ఉండే ప్రభుత్వం మారింది. మరి వచ్చిన తర్వాత వీళ్ళు కొత్తగా ఏది చేపట్టకపోయినా పర్వాలేదు, వీళ్ళు ఎక్కడన్నా గల్లీలో మోరి కట్టిన పాపన పోతలేరు, ఒక రోడ్ కట్టిన పాపన పోతలేరు, ఏ ఒక్క కాంట్రాక్టర్ కూడా వీళ్ళు బిల్లులు ఇయ్యరు. ఒకవేళ మేము పనిచేస్తే పర్సెంటేజ్లు 20%, 30% అడుగుతా ఉన్నారు కాబట్టి మేము పనిచేయమని కూర్చున్నారు కాబట్టి వీళ్ళు పెద్ద ప్రాజెక్టులు వీళ్ళతో కట్టే పరిస్థితి లేదు, కాంట్రాక్టర్ ముందుకు వచ్చే పరిస్థితి లేదు. కానీ కనీసం కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి ప్రాజెక్టులు ఏదైతే ఇంకొక 5%, 10% పనులు మిగిలిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కడితే మనకు ఆ నీటి వాడకం మీద హక్కులు ఏర్పడతాయి. రైపేరియన్ రైట్స్ అని నేను ఇందాక ఏదైతే చెప్పినో ఆ నీటి వాడకం మీద హక్కులు ఏర్పడతాయి. దాన్ని కాపాడుకుంటే ఈ తెలంగాణకు భవిష్యత్తు ఉంటుంది. ఎంతసేపు మా గురువుగారి కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి ఈ నీళ్ళని ఇట్లే వదిలిపెడితే మాత్రం ఈ ఆంధ్రాలో 4 సంవత్సరాల్లో ఆయన ఇవాళ చెప్తున్నాడు 200 టీఎంసీలు బనకచర్లని, కానీ దీన్ని కంప్లీట్ అయ్యే వరకు దాన్ని 400 టీఎంసీలకు పట్టుకొని పోతాడు ఆయన. అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఏదైతే తలపెట్టిన ప్రాజెక్టు కెనాల్ ఏదైతే డైవర్షన్ కెనాల్ ఏదైతే ప్లాన్ చేస్తున్నారో దాంట్లోనే 400 టీఎంసీలకి సరిపోయేంత అంటే తెలంగాణలో చెప్పడం 200 అని చెప్తున్నారు కానీ వాస్తవానికి 400 మీరు ఎప్పుడో కాదు, ఇప్పుడే దానికి పునాది వేయడమే కాదు పనులు కూడా 400 టీఎంసీలు తరలించేదానికే చేస్తున్నారు. పోతిరెడ్డి పాడు కట్టినప్పుడు అట్లే చేశారు కదా. పోతిరెడ్డి పాడుకు ముందు తెలుగు గంగకు మేము నీళ్లు తీసుకుపోతామని చేసి ఇవాళ కృష్ణా నదినే మళ్లించుకొని పోతున్నారు. దాదాపు 40,000 క్యూసెక్కుల నీళ్లు ప్రతిరోజు దానిలోకి వెళ్ళి పోయేటట్టు ఆ పోతిరెడ్డి పాడును అంటే రాజశేఖర రెడ్డి గారు ఇంత చేశారు, జగన్మోహన్ రెడ్డి ఇంత చేసిండు, చంద్రబాబు నాయుడు ఇంత చేసి అక్కడికి వెళ్ళి పోతున్నారు. సేమ్ ఇది కూడా అదే పరిస్థితి. ఈ నీళ్లను తరలించుకొని పోవడానికి వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దాంతోపాటు ఏంటి అంటే ఆ ప్రాజెక్టులో వీళ్ళ కమిషన్లు అన్నది కూడా ఒక ఆంధ్ర నాయకత్వానికి ఉన్నటువంటి ఆశ. దానికి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి గారు పూర్తిగా సహకరిస్తున్నారు. ఎందుకు సహకరిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఈయనకు పీసీసీ అధ్యక్షుడు ఇప్పించిండు, ఈయనకు మేనేజ్ చేసి మళ్ళీ కాంగ్రెస్లోకి పోయిన తర్వాత ముఖ్యమంత్రి క్యాండిడేట్ చేసిండు, ఆర్థిక సహాయం చేసిండు. నిన్న కూడా వార్తలు వచ్చినాయి అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ మీద మెల్లమెల్లగా పట్టెట్లా సాధిస్తున్నాడంటే నిన్న కొత్తగా అపాయింట్ అయినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకే అపాయింట్ చేసిరు అన్నది కూడా ఒక బీజేపీ పార్టీలో ఉన్నటువంటి చర్చ. సరే ఇది నీళ్ళకి సంబంధం లేదు కాబట్టి, కానీ ఆయన యొక్క ప్రమేయం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతూ ఉన్నదో ఆయనను తెలంగాణ వాదులు కొట్లాడి ఇక్కడ నుంచి తరిమేసి అక్కడికి ఆంధ్రకు పంపించేసిన తర్వాత మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రమేయం రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ 2 పార్టీలు కూడా చంద్రబాబు నాయుడు యొక్క
కీలు బొమ్మలుగా మారి తోలు బొమ్మలుగా మారి ఆయన ఎట్లా ఆడిస్తే అట్లా ఆడుతా ఉన్నారు. లేకపోతే బనకచెర్ల మీద ఒక్కనాడన్న బీజేపీ మాట్లాడిందా అండి? టీఆర్ఎస్ ఉద్యమాలు చేసింది, కొట్లాడింది, దీని మీద ప్రభుత్వాన్ని నిద్రలేపింది, మీరు అంతు చూస్తామని చెప్పింది, కానీ బీజేపీ ఒక్కనాడు కూడా దీని మీద మాట్లాడలేదు, రిప్రజెంట్ చేయలేదు. అంటే వీళ్ళందరూ కూడా వీళ్ళ జుట్లు అన్ని చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నాయని చెప్పి ఈ బనకచెర్ల ఎపిసోడ్లో మనకు కనిపిస్తూ ఉన్నది. సరే, ఇప్పటికైతే తాత్కాలికంగా బ్రేక్ పడ్డది, కానీ ఇంకా కూడా ప్రజలు మేల్కోవాల్సిన అవసరం ఉన్నది. మనం తెలంగాణను కాపాడుకోవాలి, నీళ్ల హక్కులను కాపాడుకోవాలంటే తప్పకుండా ఆ ఏదైతే కుంగిన పిల్లర్ ఉన్నదో మేడిగడ్డలో దాన్ని రిపేర్ చేసుకోవాలి, ఆ 3వ టీఎంసీ సాధించుకోవాలి. మిగతా ప్రాజెక్టులు ఏవైతే 5-10% పనులు ఉన్నాయో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన దాన్ని పూర్తి చేసుకుంటే తప్ప భవిష్యత్తు మనకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఎస్, తెలంగాణపై 3 పార్టీలు కలిసి చేస్తున్న ముప్పేట దాడిని ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ ఓవైపు అలుపెరగని పోరాటం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ సమాజం కూడా మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి భరత్ గారు అలాగే జమీల్ గారు కూడా సూచిస్తున్న పరిస్థితి. తెలంగాణ అస్తిత్వ రాజకీయ పార్టీ అయిన బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతుంది, కానీ ఈ ఢిల్లీ పార్టీలను నమ్ముకుంటే తప్పకుండా తెలంగాణ మళ్ళీ దశాబ్దాల కాలం పాటు ఏ విధంగానైతే విధ్వంసానికి గురైందో ఆ పెను ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో రానున్న రోజుల్లో మరింత చైతన్యవంతంగా వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తూ ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు. జమీల్ గారు, మనం చూస్తే నిన్న పాషమైలారంలో ఒక పెను ప్రమాదం, దారుణమైన సంఘటన జరిగింది. దాదాపు 12 మందికి పైగా చనిపోయారు, 30 మందికి పైగా ఒక ఫ్యాక్టరీలో పేలుడుకు గాయపడిన పరిస్థితి, వారు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్న పరిస్థితి. తెలంగాణలో వరుసగా జరుగుతున్న ఇలాంటి సంఘటనలు, ఇలాంటి ప్రమాదాలను ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? సహాయక చర్యల్లో కూడా వేగం కనిపించలేదని నిన్న హరీష్ రావు గారు కూడా ధ్వజమెత్తిన సందర్భం మనం చూసాం. అత్యంత బాధాకరమైన సంఘటన అండి. ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం, ఇంకా చాలామంది కూడా క్షతగాత్రులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. వాళ్లకు సరి అయిన చికిత్స అందక ఇంకా అందులో ఎంతమంది ప్రాణాలు పోతాయని చెప్పి కూడా ప్రజల్లో ఒక ఆందోళన వ్యక్తమవుతా ఉన్నది. నిన్న హరీష్ రావు గారు కూడా అక్కడ సందర్శించి వారు కూడా మంచి చికిత్స అందించాలని చెప్పి కోరడం జరిగింది. ఈ సంఘటన దీనికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎందుకంటే ఇప్పుడు 1.5 కాలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారం చేపట్టి. వచ్చిన తర్వాత వీళ్ళు కొత్తగా పెట్టుబడులు, కొత్తగా పరిశ్రమలు తెచ్చిన పాపన పోలే, కానీ కనీసం ఉన్న పరిశ్రమల కన్నా ఇన్స్పెక్షన్ అన్నది చేయాలి. రొటీన్ ఇన్స్పెక్షన్స్ అన్నది జరుగుతూ ఉండాలి. ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ. అసలు ఫైర్ డిపార్ట్మెంట్ అన్నది ఏనాడు అటు దిక్కు పోయి పరిశీలన జరపలేదు. అక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఎలాంటి పరికరాలు లేవని చెప్పి కూడా ఈరోజు పత్రికల్లో, వార్తల్లో చూడడం జరిగింది. వాస్తవంగా మీకు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి పారిశ్రామిక వాడలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా వరకు నిజాం కాలంలో స్థాపించారు. ఆ తర్వాత కూడా పెరుగుతా వచ్చినాయి, వందలాది పరిశ్రమలు ఉన్నాయి. అందులో కొన్ని పాత అయిపోయినాయి, ఆ టెక్నాలజీ పాతది ఉన్నది, దాన్ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలి. కానీ ఎవరైతే ఈ పరిశ్రమలు నడిపే వాళ్ళు ఉన్నారో వీళ్ళంతా కూడా మేము పెట్టుబడి పెట్టిన లాభాలు రావాలని చూస్తున్నారు తప్ప ఫైర్ అండ్ సేఫ్టీకి పెద్ద ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా అనిపిస్తలేదు. ఇవాళ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో చూసుకున్నట్టయితే అత్యంత ప్రాధాన్యత ఇచ్చేది ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించి. కానీ మన దగ్గర ఎందుకో దురదృష్టవశాత్తు ఆ ఫైర్ అండ్ సేఫ్టీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి మన దగ్గర, పిల్లలకు ట్రైనింగ్ ఇస్తున్నారు, వీళ్ళు పోయి బయట జాబ్ చేస్తున్నారు తప్ప ఇక్కడ వాళ్ళకు జాబ్ ఆపర్చునిటీ లేదు, ఇక్కడ ఇండస్ట్రీస్ దాని మీద ఇచ్చేస్తలేదు. దీని బాధ్యత ఎవరు అని అంటే ప్రభుత్వం వహించాలి. ప్రభుత్వం అన్నది ఎప్పటికప్పుడు పరిశీలన జరిపి అసలు ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అక్కడ మెజర్స్ తీసుకుంటున్నారా లేదా అన్నది చూసి ఆ యాజమాన్యాల మీద ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు మాత్రమే ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉంటుంది. దీనికంటే ముందు కూడా మన ఓల్డ్ సిటీలో జరిగినటువంటి ఒక ఫైర్ యాక్సిడెంట్ చూసినాం. అందులో కూడా పాపం అర్లీ మార్నింగ్ ఒక కుటుంబం మొత్తం కూడా చనిపోవడం జరిగింది. మరి ఆ తర్వాతనన్నా ప్రభుత్వం ముద్దు నిద్రకెళ్ళి లేచిందా, ఏదన్నా పనిచేసిందా అని అంటే అది కూడా లేదు. వీళ్ళు హైడ్రా అన్నది ఒక డిపార్ట్మెంట్ పెట్టుకున్నారు. హైడ్రా అన్నది ఎప్పుడు పనిచేయాలంటే ఇటువంటి సంఘటనలు అప్పుడు పనిచేయడానికి ఉద్దేశించిన డిపార్ట్మెంట్ హైడ్రా. కానీ ఇలా హైడ్రా ఏం చేస్తున్నది, ఎంతసేపు పోయి పేదోళ్ళ గుడిసెలేడా ఉన్నాయి కూలగొట్టాలి, ఆ పక్కకున్న పెద్దోళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ప్రభుత్వ పెద్దల దగ్గరికి పంపిస్తే వాళ్ళకు అండర్స్టాండింగ్ జరగాలి అన్న ఒక మీడియేటర్గా, ఒక బ్రోకర్గా ఈ హైడ్రా ఇలా పనిచేస్తూ ఉన్నది తప్ప ఇటువంటి ప్రమాదాల మీద స్పందించడం కానీ, ప్రమాదాలు జరగకుండా నివారించడం కానీ అది కూడా హైడ్రాకు సంబంధించిన డ్యూటీ. ప్రమాదం జరిగిన తర్వాత ఫైర్ ఇంజన్లను పంపిస్తే ఆ ఫైర్ ఫైటర్లు నీళ్లు కొట్టి కాపాడడం తప్ప వాళ్ళ దగ్గర కూడా ఎక్విప్మెంట్లు లేవని చెప్తా ఉన్నారు ఆ ఫైర్ ఫైటర్లు కూడా. కాబట్టి ఈ హైడ్రా అన్నది ఏదైతే ఉన్నదో నిన్న కూడా మనం చూసినాం. సున్నం చెరువు దగ్గర పోయి పేదల గుడిసెలన్నీ కూడా కూలగొట్టారు. అక్కడ ఎమ్మెల్యే గారు ఎవరైతే టీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లకు పోయి ఉన్నాడో ఆయన కూడా నిన్న ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇది ఎంతసేపు పేదల మీద పడడం. మీరు సున్నం చెరువును కూలగొడతారు కానీ దుర్గం చెరువు దగ్గరకు ఎందుకు పోరండి? ముఖ్యమంత్రి అన్నకు సంబంధించినటువంటి ఇంటికి మీరు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు 6 నెలలైందో 1 ఏడాది అయిందో నోటీస్ ఇచ్చి ఇంతవరకు కూడా ఆయన దగ్గరికి పోయే ధైర్యం మీరు చేస్తలేరు. అంటే దుర్గం చెరువులో
బలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి మీరు పోరు, సున్నం చెరువులో పేదోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి పోయి మీరు అన్ని కూలగొడతారా నిన్న అంగడి చేసిరు. మరి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా కాపాడాల్సినటువంటి హైడ్రా డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఆ హైడ్రా సంస్థ ఏదైతే ఉందో అది ఆ పని ఇడిచిపెట్టి ఎంతసేపు ప్రభుత్వ పెద్దల దగ్గరికి బిల్డర్లను పంపించడానికి పనికొచ్చే పని చేస్తా ఉన్నది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అన్నది మొద్దు నిద్ర వీడాలి. ఏదైతే పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నాయో అక్కడంతా కూడా ఇన్స్పెక్షన్స్ జరిపియాలి, అక్కడ వాళ్ళకి ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించినటువంటి మెజర్స్ తీసుకోవాలి. నిన్న చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ₹1 కోటి ఎగ్జిక్యూషియా చెల్లించాలని చెప్పి కూడా హరీష్ రావు గారు మిగతా లీడర్లు అందరూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రాణానికి విలువ కట్టలేం కానీ వాళ్ళకు మాత్రం నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఈ వేదిక ద్వారా కోరుతాము. భరత్ గారు, మనం చూసాం ఇటీవలే హైదరాబాద్లోని పాత బస్తీలో జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 3 తరాలు, ఒక కుటుంబానికి సంబంధించిన 3 తరాలు పూర్తిగా ప్రాణాలు కోల్పోయిన ఒక విషాదకరమైన వార్త చూసాం. మరోసారి హైదరాబాద్ శివార్లలో జరిగిన ఈ సంఘటన ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇలాంటి వరుస సంఘటనలు ఒక ఫండమెంటల్ విషయం ఉన్నదండి. ప్రభుత్వం యొక్క రాజ్యాంగ పరంగా క్రియాశీలకంగా ఉండాల్సిన ప్రభుత్వము ఇవాళ ఆ రకంగా లేకపోవడం మూలంగా ఒక అరాచకత్వం, తర్వాత ఒక పట్టింపు లేని ధోరణి, సమాజంలో ప్రజలకి ఏమైనా పర్వాలేదు, మా పబ్బం మేము గెలిచినందుకు గాను మేము ఎంత తొందరగా ఎంత మా ప్రయోజనాలు కాపాడుకుంటే అంత మంచిది అనే ధోరణిలో పోవడం మూలంగా ఇవాళ ప్రభుత్వం ద్వారా ఏదైతే అక్రమార్కుల మీద ఉండే అంకుశం ఏదైతే ఉందో ఆ అంకుశం అనేది లేకుండా పోయి, ఓకే, తద్వారా ఏమవుతుందంటే విచ్చలవిడితనం, ఎవడి ఇష్టం ఉన్నట్టు వాడు ఏ నిబంధనలను కూడా పాటించే పరిస్థితి లేకుండా రోడ్డు మీద ట్రాఫిక్ కానించి, అగ్ని ప్రమాదాల కానించి, తర్వాత ఇట్లాంటి పేలుడు ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో జన నష్టం జరుగుతూ ఉంది, ప్రజల ఆస్తి నష్టం జరుగుతూ ఉంది, తర్వాత ఒక అరాచకత్వం ప్రబలుతూ ఉన్నది. ఇది ఏంటంటే ప్రభుత్వం యొక్క పనితీరుకి ఇది నిదర్శనం. ఓకే, మీరు రోడ్ల మీద చూడండి, విపరీతమైన ట్రాఫిక్ జామ్లో, పవర్ ఫెయిల్యూర్స్, తర్వాత వాటర్ రాకపోవడం, ఓకే, తర్వాత పోలీస్ వ్యవస్థ కూడా పూర్తిగా నీరసించిపోయే పద్ధతులు అనంటే, ఎక్కడైతే పోలీస్ వ్యవస్థ అవసరం ఉంటుందో అక్కడ పోలీసులు కనిపించారు, ఎక్కడైతే అవసరం లేదో అణిచివేత చేయాల్సి అంటే వాళ్ళ రాజకీయ వైఫల్యాన్ని ప్రశ్నించిన కాడ, తర్వాత అక్రమాలను ప్రశ్నించిన కాడ తీసుకుపోయి పోలీసులను పెట్టి విపరీత ప్రశ్నించే గొంతుల్ని నొక్కే కార్యక్రమం, అక్రమ కేసులు. అంటే వ్యవస్థ విచ్ఛిన్నమైపోయి చిన్నాభిన్నమైన పరిస్థితుల్లో అరాచకం ఏదైతే ప్రబలుతుందో ఆ అరాచకం యొక్క ప్రతిబింబము నిన్న ఫ్యాక్టరీలో పేలుడు. ఆ పేలుడు దృశ్యాలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒక ఏరియల్ బాంబింగ్ కనుక చేస్తే ఏ రకమైన విధ్వంసం అయితే జరుగుద్దో ఆ రకమైన విధ్వంసం జరిగింది. మనుషుల శవాలు గాల్లోకి ముక్కలై ఆ విస్ఫోటంలో గాల్లోకి తేలిపోయిన పరిస్థితి. జిల్లా పొలంగా మొత్తం అంతా అక్కడ ఉన్న కట్టడాలు కానివ్వండి, యంత్రాలు కానివ్వండి, ఎందుకు జరుగుద్దండి? నిబంధనలు పాటించకపోవడం మూలంగా జరుగుతుంది. తర్వాత ఏ కట్టడి అయితే ఉంటుందో, చట్టబద్ధమైన కట్టడి ఏదైతే ఉంటుందో, ప్రతిదానికే చట్టబద్ధమైన కట్టడి ఉంటుంది. ఆ చట్టబద్ధమైన కట్టడి పరిధులను తెంచుకొని అక్రమాలు చేయడం ఏదైతే ప్రతి రంగంలో ఉన్నది, తద్వారానే ఇవాళ ప్రతి ప్రమాదం, రోడ్ల మీద ప్రమాదాలు అట్నే జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఫ్యాక్టరీలలో పేలుడు అట్నే జరుగుతూ ఉన్నది. జమీల్ గారు అన్నట్టుగా ఆ ఓల్డ్ సిటీ మీరు కూడా ప్రస్తావించినారు. 3 తరాలు ఎగిరిపోయింది, నిమ్మకి నీరెత్తినట్టు. ఒక పక్కన అది జరుగుతూ ఉన్న కనీసం చీఫ్ మినిస్టర్ అక్కడ ఫోన్ కూడా పోలేదు. అందాల పోటీలలో ఏమందం ఉంటుందండి? ఈ రకంగా వికృతమైన సమాజాన్ని తయారు చేసి మీరు అందాల పోటీలు పెడితే కాస్మెటిక్ చేంజెస్తో ఏమన్నా జరిగేది ఉందా? ఓకే. ఇంకొక పక్క నుంచి ఒక వ్యక్తిత్వ హనన, రాబోయే బీఆర్ఎస్ లీడర్షిప్ మీద ఒక వ్యక్తిత్వ హననం ఏ రకము అంటే వాళ్ళు సాధించింది మాట్లాడతారు కదా. ఈ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ప్రజలు అరే పాత ప్రభుత్వం బాగుండే, బీఆర్ఎస్ పార్టీనే బాగుండే, బీఆర్ఎస్ నాయకత్వమే బాగుండే అని మాట్లాడే సందర్భంని ఇవాళ తప్పించే దానికోసము వారి మీద లేనిపోని ఆరోపణలు చేసి వ్యక్తిత్వ హననం చేయడం, ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. ఈ పాలిటిక్స్ ఒక పక్కన సరే పాలిటిక్స్ని ఫేస్ చేస్తాం. బీఆర్ఎస్ పార్టీకి ధైర్యం ఉన్నది, దమ్ము ఉన్నది, చేవ ఉన్నది, అనుభవం కూడా ఉన్నది, ఫేస్ చేస్తాం. కానీ
ఈ ప్రాణ నష్టాన్ని నువ్వు ఎట్లా దీని నుంచి ఎట్లా రికవర్ కాగలుగుతావు? ఓకే, ప్రాణాన్ని తీసుకురాగలుగుతామా? ప్రాణం అంటే ఎంత చులకన ఉంటుందంటే కాంగ్రెస్ పార్టీకి ఎంతమందినైనా చావని, ఎంతమందినైనా చంపని, వాళ్ళే చంపుతారు. తెలంగాణ అనేది ఒక చారిత్రక ఆవశ్యకత, ప్రజలకు అవసరము అనేది ప్రజలు ఎలుగెత్తి చాటితే మొట్టమొదటి తెలంగాణ ఉద్యమంలో 400 మంది బ్రైట్ స్టూడెంట్స్ని పొట్టన పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ కదా. 1550 మంది పిల్లలు, సుమారుగా 1550 మంది, వేలాది మంది పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడేటట్టుగా వాళ్ళని ఆత్మన్యూనతా భావానికి గురి చేసి చంపింది కాంగ్రెస్ పార్టీ కదా. తర్వాత ఈ 67 సంవత్సరాలు నీళ్ళు ఇవ్వకుండా, వైద్యాన్ని ఇవ్వకుండా, రాజ్యాంగ పోలీస్ ఎన్కౌంటర్ల పేరు మీద, తర్వాత అనేక రకాల లాకప్ డెత్తుల పేరు మీద లక్షలాది మంది తెలంగాణ ప్రజల్ని చంపింది కాంగ్రెస్ కదా. ఓకే, కాంగ్రెస్ అనేది ఒక చావుకి సంకేతం. ఇవాళ మేడిగడ్డ నీళ్ళు ఆపడం అయితేంది, గోదావరి జలాలు ఆంధ్రకు పోయే దానికోసం సహకరించడం అయితేంది, పోతిరెడ్డిపాటు ద్వారా కృష్ణాకి నీళ్లు తీసుకుపోయి తెలంగాణని నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలను ఎండబెట్టిన సందర్భం అయితేంది. ఎంతమంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా తెలంగాణ ప్రజల్ని చావులకు గురి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఒక విధ్వంసక పార్టీ, ఒక విచ్ఛిన్నకరమైన పార్టీ. ఆ పార్టీ ఇవాళ అదే పనులు చేస్తూ ఉంది, నిరాఘాటంగా, సిగ్గు లేకుండా, లజ్జ లేకుండా ఇవాళ అదే పని చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే చూసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇట్లాంటివి జరుగుతాయి. ఓకే, పట్టింపు అనేది ఉండదండి. ప్రజల పట్ల ప్రేమ లేదు, పట్టింపు లేదు, వాళ్ళ స్వప్రయోజనాలు తప్ప. తర్వాత వానికి వీనికి గులాంగిరి చేసి రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల యొక్క తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాల్ని తాకట్టు పెట్టే దాంట్లో నెంబర్ 1 జూటా లుచ్చా పార్టీ కాంగ్రెస్ పార్టీ. సార్, జరుగుతున్న విధ్వంసాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఇవన్నీ కూడా అత్యంత బాధాకరం. ప్రాణాలకు విలువ లేదు కాబట్టి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని భరత్ గారు చెప్తా ఉన్నారు. ఇలాంటి వాటిని నివారించాల్సిన బాధ్యత ఉంది, కానీ ఆ దిశగా కనీసం ఆలోచన లేకపోవడంతోనే వరుస ప్రమాదాలే కాదు దారుణమైన సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. వీటన్నిటిని కూడా నివారించాలంటే రానున్న రోజుల్లో తప్పకుండా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తామని కూడా స్పష్టం చేస్తున్న సందర్భం మనం చూస్తాం. భరత్ గారు, మరొక అంశాన్ని తీసుకుంటే నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి కొన్ని ప్రశ్నలు వేశారు. అన్నిటికంటే ముఖ్యంగా గతంలో ప్రధాని వచ్చినప్పుడు కానీ, మొన్న నిజామాబాద్లో హోంమంత్రి వచ్చినప్పుడు కానీ రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, కాంగ్రెస్ సర్కార్ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని చెప్పేసి ఆరోపణ చేస్తున్నారు. కానీ విచారణ ఎందుకు చేయట్లేదని చెప్పేసి ఆయన ప్రశ్నించిన సందర్భం, ఎందుకు కాపాడుతున్నారు అని చెప్పేసి కూడా నిలదీసిన పరిస్థితి. గతంలో ఆర్ఆర్ ట్యాక్స్కు సంబంధించిన ఆరోపణలు కావచ్చు, గతంలో వచ్చిన అనేక రకాల వ్యవహారాలపై తాము ఆధారాలు సమర్పించినా కూడా మీరు కేంద్ర దర్యాప్తు సంస్థలు మీ చేతిలో ఉన్నా కానీ విచారణ ఎందుకు జరపట్లేదని కేటీఆర్ గారు లేవనెత్తిన ప్రశ్నను మనం ఎట్లా చూడాల్సిన అమృత్ స్కీమ్కి సంబంధించిన టెండర్ల విషయంలో ప్రతి డీటెయిల్స్తోనే వితౌట్ ఎనీ డిలే, అంటే సరి అయిన సమయంలో ఆలస్యం చేయకుండా, జాప్యం చేయకుండా వెంటనే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ మీద ఒక సహేతుకమైన, సవివరణమైన కంప్లైంట్ కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఎందుకంటే అది కేంద్రం ఇచ్చే ఫండ్స్ అవి. ఆ టెండర్లు ఏవైతే ఉన్నాయో అది సరైన పద్ధతిలో జరగలేదని ఆధారాలతో, తర్వాత అదే టెండర్లు కూడా ఆశ్రిత పక్షపాతం జరిగింది, బంధుప్రీతితోని కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. టెండర్ ప్రాసెస్ సరిగా జరగలేదు. తద్వారా కేంద్రానికి, రాష్ట్రానికి కొన్ని వందల కోట్ల రూపాయల నష్టం జరుగుతూ ఉంది, దోపిడీ జరుగుతూ ఉందని మొత్తం ఆధారాలతో ఇస్తే ఈ దినానికి దిక్కు లేదు, మొక్కు లేదు. తర్వాత కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు నిన్న కూడా, మీరు ఆర్ఆర్ ట్యాక్స్ అని స్వయంగా ప్రధానమంత్రి నోట్లో నుంచే ఆర్ఆర్ ట్యాక్స్ అంటే ఏందండి? ఏంది ఆర్ఆర్ ట్యాక్స్ అంటే? ఏదైనా ఆయన యాదృచ్ఛికంగా మాట్లాడిందా? అందులోటి ప్రైమ్ మినిస్టర్ అంతటోడు. మరి ప్రైమ్ మినిస్టర్ అంతటోడు ఆ మాటలు మాట్లాడిన తర్వాత, దానికి సంబంధించిన ఆధారాలు పంపించిన తర్వాత మీరు దాని మీద చర్య తీసుకోకుండా ఉన్నారు అనంటే ఏమనుకోవాలి మీరు? మీరు కాంగ్రెస్ పార్టీని కాపాడుతున్నారా లేదా? మీరు ఇక్కడ ముఖ్యమంత్రి గారిని కాపాడుతున్నారా లేదా? మీకు వాళ్ళకి లోపాయికారి లాలూచితనం ఏమున్నది? మేడిగడ్డని ఇవాళ రిపేర్ చేయకుండా ఆపే దాంట్లో మీ పాత్ర ఉన్నదా లేదా?
ఇప్పుడు మీరు 3.5 సంవత్సరాలలో మొత్తం కాళేశ్వరాన్ని డిజైన్ చేయడము, తర్వాత కట్టడము, ప్రజలకి నీళ్ళు ఇవ్వడము అన్నీ చేస్తే 2 పిల్లర్లు కూలిపోతే దాన్ని రిపేర్ చేయడానికి 1000 రూపాయలు కూడా, అది 1000 కోట్ల రూపాయలు కూడా కాదు. మీరు ముందుగాల అది ఎందుకు రిపేర్ చేయట్లేదని మీరు ఎందుకు అడగట్లేదు? మీకు 2 రకాల బాధ్యతలు ఉంటాయి. ఓవరాల్గా రాష్ట్రం యొక్క పరిపాలన మీద మీకు బాధ్యత ఉంటుంది కేంద్ర ప్రభుత్వంగా. తర్వాత మీరు ఒక కంటెండింగ్ పార్టీగా 3 మేజర్ పార్టీలలో మేము కూడా ఒకటి అని తగుదనమ్మా అని మాట్లాడుతున్నారు కదా. మరి మీకు ఒక బీజేపీ పార్టీగా మీకు తెలంగాణ ప్రజల పట్ల మీకు పట్టింపు లేదా? ఉంటే ఇది రిపేర్ ఎందుకు చేయనీయకుండా ఆపుతున్నారు? ఎందుకు ఆపుతున్నారు అని అంటే, మీరు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము, కింద ఉన్న చంద్రబాబు టీడీపీ ప్రభుత్వం, మీరు కుమ్ముక్కై తెలంగాణ నీళ్ళు ఎత్తుకపోయే దాంట్లో బిజీగా ఉన్నారు కదా మీరు. తర్వాత దీన్ని ప్రశ్నిస్తే కేటీఆర్ గారి మీద వ్యక్తిగత లేని చండాలమైన ఆరోపణలు, అడ్డమైన కేసులు పెట్టి వ్యక్తిత్వ హననాన్ని చేసే కార్యక్రమానికి పాల్పడుతున్నారా లేదా మీరు? వాళ్ళు చేసినా మీరు చేసినప్పుడు వాళ్ళు సహకరించడం, వాళ్ళు చేసినప్పుడు మీరు సహకరించడం, ఇది జరుగుతుంది కదా. ఇది జరిగే కదా తెలంగాణ నోటికాడి బుక్క ఏదైతే ఉందో, తెలంగాణ ఆ బుక్కను ముద్దని కాపాడే బీఆర్ఎస్ పార్టీని మీ కుట్రల ద్వారా కదా ప్రజల్ని మోసం చేసి ఇవాళ బీఆర్ఎస్ని ఓడించి ఇవాళ ప్రభుత్వంలోకి మోసం ద్వారా వచ్చిన ప్రభుత్వాన్ని ఇవాళ మీరు కాపాడుతున్నారా? మీరు లేదా? ఇవాళ మీ వేషాలన్నీ చూస్తే మీరు కాపాడుతుండనే సిగ్గు లజ్జ ఉండాలి బీజేపీ పార్టీకి. 10 సంవత్సరాలు పడుతుందండి ప్రజల యొక్క కోరికను తీర్చేదానికి, ఒక పసుపు బోర్డు వేయడానికి. వేసిన తర్వాత 6 నెలల తర్వాత కూడా ఒక బిల్డింగ్ కానీ, తర్వాత ఫండ్ కానీ, ఎంప్లాయీస్ కానీ మీ పని విధానానికి మా పని విధానానికి అంటే బీఆర్ఎస్ కేసీఆర్ గారి పని విధానానికి తేడా ఏందనంటే, 3 సంవత్సరాలలో బ్రహ్మాండమైన యాదగిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కట్టడం జరిగింది. 3 సంవత్సరాల్లో భగీరథ కట్టి ప్రజలకి నీళ్ళు ఇవ్వడం జరిగింది. 3.5 సంవత్సరాలలో కాళేశ్వరం లాంటి అద్భుతమైన ప్రాజెక్టు కట్టి నీళ్ళని పొలాలకు తీసుకుపోవడం జరిగింది. లక్షలాది ఎకరాలని స్థిరీకరించడం, అదనంగా లక్షలాది ఎకరాలకి నీళ్ళు ఇవ్వడం జరిగింది, పంటను పెంచడం జరిగింది. నా మొదటి 2-3 సంవత్సరాలలోనే కరెంటు 1,00,000 కోట్ల రూపాయల ఖర్చుతోనే కరెంటుని స్థిరీకరించడం, ఉత్పత్తి చేయడము, ఇక్కడ పరిశ్రమలని, తరువాత అన్ని రంగాలని స్థిరీకరించడం జరిగింది. మీ పని మీద ఒక్క పాస్పోర్టు ముష్టిలాగా వేసి 10 సంవత్సరాల జనాన్ని రొస్టు పెట్టి ఇవాళ దానికి ఒక ఆఫీస్ కూడా లేకుండా, తర్వాత దాని పని లేకుండా, ఏది లేకుండా మీరు మీ పని విధానం అది బీజేపీ పని విధానము, కాంగ్రెస్ పని విధానం అది, కేసీఆర్ పని విధానం ఏంటంటే అద్భుతమైన సెక్రటేరియట్ కట్టి, తర్వాత అద్భుతమైన కట్టడాలు, అద్భుతమైన పరిపాలన, అద్భుతమైన నీరు, అద్భుతమైన కరెంటును ప్రజల అనుభవంలోకి 9.5 సంవత్సరాలలో తీసుకొని వచ్చిన స్థితి. మీకు మాకు తేడా అది. కాబట్టి ప్రజలు చూస్తున్నారు బిడ్డ, మిమ్మల్ని అందరినీ ఏకంగా బంగాళాఖాతంలో ప్రజలు ఏకపోతే దేనికైనా ఛాలెంజ్. జమీల్ గారు, భరత్ గారు చెప్పినట్టుగా వాస్తవానికి ఆ పసుపు బోర్డు కార్యాలయాన్ని కూడా కేసీఆర్ గారు నిర్మించిన భవనంలోనే ప్రారంభించిన పరిస్థితిని కూడా మనం చూసాం. అయితే ఇక్కడ నిన్న కేటీఆర్ గారు ప్రస్తావించిన కీలకమైన అంశంలో బీజేపీ కాంగ్రెస్ 2 ఢిల్లీ పార్టీలకు సంబంధించిన వ్యవహారంలో ఢిల్లీలో కుస్తీ గల్లీలో దోస్తీ అన్నట్టుగా నడుస్తుంది. మీరు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే విచారణ జరపాలి కదా, కేవలం రాజకీయ విమర్శలు ఆరోపణలు చేస్తే సరిపోతుందా అని వేసిన ప్రశ్నను మనం ఇలా అర్థం చేసుకోవాలి. వాస్తవంగా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ అండ్ బీజేపీ 2 లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాయి. వీళ్ళు అక్కడ పంచాయతీ పెట్టుకుంటారు కానీ తెలంగాణలో మాత్రం వీళ్ళు లివిన్లో ఉన్నారు. ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్కు మధ్యలో ఈ బ్రోకర్తనం వహించింది పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అది అందరికీ కూడా తెలుసు, పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. ఆయన బ్రోకరిజం చేసి వీళ్ళిద్దరిని రేవంత్ రెడ్డి అండ్ మోడీ గారిని లివిన్లో పెట్టిండని చెప్పి, ఎప్పుడైతే ప్రధానమంత్రి అంతటి స్థాయి వ్యక్తి వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పిండో దాని మీద విచారణ చేసే అధికారం నీకు ఉన్నది, నువ్వు చేయవు. మీ చేతిలో మీ చేతి కీలు బొమ్మ అయినటువంటి ఈడీ సంస్థ ఏదైతుందో అది ఇక్కడ కేబినెట్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఆఫీస్ మీద దాడి చేస్తుంది. నోట్ల కట్టలు లారీలలో తరలించారు, కార్లలో తరలించారు, కౌంటింగ్ మిషన్లతో డబ్బులు లెక్క పెడుతున్నారు అని చెప్పి ఆ రోజు వార్తలు వచ్చినాయి. మరి అసలు ఎంత డబ్బు దొరికింది, అందులో అక్రమాలు జరిగినాయా జరగలేదా ఏమైందనేది ఈ రోజు వరకు కూడా అయింది. ఇప్పుడు దాదాపు 8 నెలలకు వచ్చింది ఆయన మీద దాడి జరిగి, ఈ రోజు వరకు కూడా దాని లెక్క లేదు,
ఆత్రం లేదు. మరి శ్రీనివాసరెడ్డి గారి మీద ఎందుకు దాడి చేసినట్టు, ఆయన ఎందుకు కాపాడుతున్నట్టు, దానికి వీళ్ళ దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు కాళేశ్వరంలో ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఒక పిల్లర్ గుంగితే మీ దగ్గరికి వెళ్ళి డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉరికొస్తుంది, ఒక ఇంటర్వ్యూ రిపోర్ట్ ఇస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు, అందరు మాట్లాడతారు. ఎస్ఎల్బీసీ కూలిపోయి అందులో మనుషులు చనిపోయి ఇంతవరకు కనీసం శవాలు కూడా దొరకని పరిస్థితిలో పూడ్చి వేస్తే అక్కడికి డ్యామ్ సేఫ్టీ అథారిటీ రాదు. అంటే మీ కొమ్ముక్కు రాజకీయానికి ఇవన్నీ కూడా మనకు నిదర్శనాలుగా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా కంచగచ్చిబౌలికి సంబంధించినటువంటి భూముల వ్యవహారం ఏదైతే ఉందో సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని అక్కడి నుంచి సాధికారిక కమిటీని పంపించి సిఎస్ను మీరు జైలుకు పోతామని చెప్పి వార్నింగ్ ఇస్తే తప్ప అక్కడ ఆగదు. కానీ మీ కేంద్రం పర్యావరణ శాఖ ఎక్కడ పోయింది? ఈ ఎన్విరాన్మెంట్ అంతా కూడా మీ కంట్రోల్లో ఉంటుంది కదా సెంట్రల్ గవర్నమెంట్లో. మరి అక్కడ ఎందుకు వస్తలేదు? ఆ కంచగచ్చిబౌలి భూముల మీద మీరు ఎందుకు విచారణ చేస్తలేరు? అంటే మీరు హ్యాండింగ్లో ఉన్నారు, మీరంతా ఒకటే బొమ్మ బొరుసులాగా ఉన్నారు. మీరు ఇక్కడ మాక్ ఫైటింగ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ఏదన్నా ప్రజా సమస్యను ఎత్తుకొని ముందుకు వచ్చినాడు ఏంటంటే దాని నుంచి డైవర్ట్ చేయాలని అంటే మీ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కిషన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వడము, బండి సంజయ్ వచ్చి ఒక ఏదైనా డైవర్షన్ ఒక చిల్లర స్టేట్మెంట్ ఇచ్చేసి దాని మీద ప్రజలను డైవర్ట్ చేయడము చేస్తూ ఉన్నారు అని అంటే ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇది ఇంపార్టెంట్ ప్రజా సమస్య. దీని మీద బీఆర్ఎస్ పోరాటం చేస్తుంటే ఈయనేదో ఒక చిల్లర వ్యవహారం తీసుకొచ్చి మాట్లాడతారు ఏంది భయ అని చెప్పి పబ్లిక్ అనుకుంటున్నారు. కానీ వీళ్ళేమనుకుంటున్నారంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు మేము ఒక్కటైనా గమనిస్తలేరు, మాకు ఇవ్వలేం చేసేది లేదు అని అనుకుంటున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు ఏదైతే ఉందో అందులో కూడా సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని మీరు విచారిస్తారు. అందులో మరి ఈయన పేరున్నది కదా, రేవంత్ రెడ్డి గారి పేరు. దాని మీద ఎందుకు చర్యలు తీసుకోరు? దాని మీద చర్యలు తీసుకోరు. మరి ఈయన ఓటుకు నోటు కేసులో దొరికిన కేసు ఉంది కదా, దాన్ని ఎన్ని రోజులు పెండింగ్ పెడతారు? అంతే. మీరందరూ కూడా రెండు పార్టీలు కలిసి మీ యొక్క అసలు ఉద్దేశం ఏంది అని అంటే తెలంగాణ ప్రాంతంలో రెండు జాతీయ పార్టీలు కలిసి ఇక్కడ ప్రాంతీయ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలి, ఈ అస్తిత్వాన్ని లేకుండా చేస్తే తద్వారా తెలంగాణ అస్తిత్వాన్ని లేకుండా చేయాలన్న కుట్రలో భాగంగా చేస్తున్నారు. కానీ ప్రజలకు అర్థమైపోయింది. అందుకే మీకు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి ధైర్యం లేదు. మీరు రేపు ఎన్నికలు పెడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ బీజేపీ సంగతి ఏమో కాంగ్రెస్ సంగతి ఏమో ప్రజలు తేల్చబోతున్నారు. బీజేపీకి అలాగే కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందని చెప్పేసి జమీల్ గారు చెప్తా ఉన్నారు. అలాగే భరత్ గారు కూడా చాలా కీలకమైన అంశాలు ప్రస్తావించారు. పూర్తిగా కుమ్మక్కు రాజకీయాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక రెండు ఢిల్లీ పార్టీలు కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయడమే కాకుండా తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని దెబ్బతీసే ఒక విఫల ప్రయత్నం చేస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని సహించే ప్రసక్తి లేదు. ఇవి సఫలం కావనే విషయాన్ని కూడా ఆయన చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. భరత్ గారు, మరొక కీలకమైన అంశం, వాస్తవానికి గత కొన్ని రోజులుగా మీడియా ముసుగులో సాగుతున్న అరాచక పర్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించే ప్రసక్తి లేదని నిన్న బీఆర్ఎస్ పక్షాన జగదీష్ రెడ్డి గారు కూడా స్పష్టం చేసిన సందర్భం. ఉద్యమ సందర్భంలో కూడా మనం చూసాం, గులాబీ నేతలపై కావచ్చు రకరకాల కుట్రలు మనం చూసాం. అవి మళ్ళీ కొనసాగుతున్న పరిస్థితి, మళ్ళీ తెరపైకి వస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. వీటిని మనం ఇలా అర్థం చేసుకోవాలి, తెలంగాణ సమాజం ఎట్లా గమనించాలి? వీటి మొట్టమొదట మీడియా మిత్రులు అందరూ కూడా వాళ్ళ ప్రయోజనాలు ఎట్లా దెబ్బతింటున్నాయనేది గమనించాల్సిన అవసరం. జెన్యున్గా మీడియాలో పనిచేసే సంస్థలు కానివ్వండి, మిత్రులు కానివ్వండి, ఇండివిజువల్స్ కానివ్వండి, వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకనంటే కొంతమంది దుర్మార్గులు చేసే కార్యక్రమం మీడియా మొత్తానికి కూడా ఇవాళ మసి పూసినట్టు అయిపోతా ఉంది, మసి పూసుకున్నట్టుగా అవుతుంది. మౌనము ఏమవుతుంది అంటే మీడియా అందరికీ కూడా ఇది ఒక బ్లాట్ అవుతుంది, ఒక మరక అవుతుంది. అది మీడియానని, అది మాటనా, అయ్యి నోర్లేనా? ఏం మాట్లాడుతున్నారు? మీడియా అనేది ఎప్పుడైనా సమాజంలో ఏదైనా తప్పు జరుగుతుంటే ప్రశ్నించేది మీడియా అవుతుంది. ఇవాళ ఈ మహా టీవీ మాట్లాడింది కానివ్వండి, అనేక సంవత్సరాలుగా తెలంగాణ మీద అక్కసు కక్కుతున్న ఆంధ్రజ్యోతి సంస్థలు కానివ్వండి, ఈనాడు కానివ్వండి, నేను పేర్లు పెట్టే మాట్లాడతాను. ఎందుకంటే అది వాస్తవం. వాస్తవం ఏంటంటే తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా తెలంగాణని అవమానపరిచే పద్ధతిలో తెలంగాణ భాషని, వేషాన్ని, యాసని, ప్రతి దాన్ని, ఆహార్యాన్ని అన్నిటిని కూడా ఒక రకంగా ఒక క్రిమినలైజ్ చేసేయడం కానివ్వండి, తర్వాత జోకరైజ్ చేయడం కానివ్వండి, తర్వాత అపహాస్యం చేయడం కానివ్వండి, ఇవన్నీ ఈ మూడు సంస్థలు నిరాఘాటంగా జరుగుతూ వచ్చినాయి. దాని పరాకాష్ఠనే మహా టీవీలో మాట్లాడింది. గబ్బు మాట్లాడుతూ ఉన్నారు, గబ్బు నోర్లు, గబ్బు భాష, గబ్బు కంటెంట్, నిజం లేని అవాస్తవం, కంప్లీట్గా అవాస్తవం. దమ్ము ధైర్యం ఉంటే
ఇవాళ ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, రిమాండ్ రిపోర్ట్లు ఉన్నాయి, కోర్టులలో ప్రభుత్వం ఫైల్ చేసిన అనేక కౌంటర్లు ఉన్నాయి. ఎక్కడన్నా ఉన్నదా కేటీఆర్ గారి పేరు? ఎక్కడైనా ఎక్కడ కూడా ఆధారం లేకుండా ఇవాళ ఈ కథనాలు ఎట్లా నడుపుతారు? ఈ కథనాలు యాదృచ్ఛికంగా జరిగినాయి కావు, ఈ కథనాలు కావాల్సి చేసినాయి. ఓకే, కావాల్సి చేసినాయి అని చెప్పేదానికి ఒక మంత్రే మాట్లాడింది ఇదే విషయాన్ని. ఆడవాళ్ళనంటే చులకనగా చేసే ఈ చులకనగా మాట్లాడడం అనేది ఎంత చులకనండి? వాళ్ళకి ఏం సంబంధం లేని వ్యవహారం. వాళ్ళు కంప్లైంట్ చేసినారా? పోనీ ఎక్కడన్నా వచ్చిందా? ఏదైనా ఒక ప్రభుత్వ రికార్డులలో కానీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ రిపోర్ట్స్లో కానీ ఎక్కడైనా ఉన్నాయా ఈ ప్రస్తావనలు? లేకుండా ఇవంతా జరుగుతున్నాయని అంటే ఇది ఖచ్చితంగా ఇది సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఓకే, ఖచ్చితంగా ఇట్లాంటి రియాక్షన్ ఉంటుందండి. ఎప్పుడైతే రాజ్యాంగబద్ధమైన సిస్టమ్ ఏదైతే ఉందో ఇట్లాంటి దుర్మార్గులతోని కొల్యూడ్ అయితే రియాక్షన్ ఏంటంటే పబ్లిక్ రివాల్ట్. ఓకే, అది సాధారణంగా జరిగేది, న్యాచురల్గా జరిగే రియాక్షనే అది. ఓకే, రక్షణ వ్యవస్థ రక్షించకపోతే స్వీయ రక్షణ కోసము ప్రజలే తిరుగుబాటు చేస్తారు. చరిత్ర చెప్పింది, ఇది చరిత్ర నిరూపించింది. మీకు కూడా అదే గట్టిపడుతుంది. లేకపోతే ఒక అచీవర్ని పట్టుకొని కేటీఆర్ అయినా మామూలు వ్యవహారమా? ఏమన్నా ఎవడన్నా చేసిండా? ఇగో ఇన్ని పేజీలు ఇవాళ మీరు టైం కూడా ఇవ్వలేరు ఇవాళ చెప్పాలంటే. ఈజ్ అన్ అచీవర్. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో బ్రహ్మాండమైన అచీవ్మెంట్స్ చేసినాడు. ఒక ఐటీ రంగాన్ని కానివ్వండి, తర్వాత ఒక సైబర్ రంగాన్ని కానివ్వండి, అంటే సైబర్ వ్యవస్థని 30% కూడా లేదు విలేజెస్లో. ఏది నెట్వర్క్, అట్లాంటిది 100% చేసినాడు. విత్ ఇన్ నో టైం అండి, విత్ ఇన్ నో టైం. ప్రపంచంలోనే ఎవరు చేయలేదు. దేశం సంగతి అట్లా పెట్టండి. ప్రతి ఊరికి, ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ని డెవలప్ చేసి 5Gని ఉపయోగించుకొని పనిచేసే వ్యవస్థని విత్ ఇన్ నో టైం చేసిండ. అంటే ఎంత పరిపాలనా దక్షకుడు. తర్వాత నగరాభివృద్ధి కానివ్వండి, ఐటీ రంగాన్ని ఏ స్థాయి నుంచి 3.5 లక్షల ఐటీ ఎగుమతుల నుంచి 11.5 లక్షల ఎగుమతులకు తీసుకుపోవడం అంటే మామూలు విషయం అనండి. ఉద్యోగాలు 3.5 లక్షల నుంచి 9.5 లక్షల ఐటీ ఉద్యోగాలు, వీటన్నిటినీ ఇవ్వాల అదే కేటీఆర్ గారు ఇవ్వాల. ఇంకొకటి చాలా గొప్ప విషయం, డలాస్లో పోయి తర్వాత ఇక్కడికి యూకేకి పోయి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఏం మాట్లాడారంటే, ఇవాళ పవర్లో లేకున్నా కానీ ఇవాళ ఆర్థిక రంగం చాలా చాలా సమస్య కీలకమైన పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో పెట్టుబడిదారులు వరి కావాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి దాంట్లో కొత్త ఆపర్చునిటీస్ ఉంటాయని ధైర్యం చెప్పగలిగిన అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజాక్షేమమే మేలు, ప్రజాక్షేమమే ముఖ్యమని కోరుకునే ఒక నాయకుని మీద ఇవాళ బురద తల్లే కార్యక్రమం ఈ చెత్త ఛానళ్ళు చేస్తూ ఉంటే నోరు పూసుకొని జనం ఎందుకుంటారండి? ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు, అడుగడుగున ప్రతిఘటిస్తారు. అడుగడుగున మీరు కనుక ప్రభుత్వం కనుక మేల్కొని, వ్యవస్థ కనుక మేల్కొని ఇట్లాంటి అరాచకాన్ని ఆపకపోతే కేసులకు ఎవడు భయపడతాడు? కేసులకు ఎవడు భయపడు. తర్వాత కేసులు ఏదైతే ఉంటుందో కేసులలో ఆరోపణలు చేసినప్పుడు వాళ్ళు కేసులను ఎదుర్కొనే వాళ్ళు ఏ సందర్భంలో చేసినారు ఇది అనేది కోర్టులు కూడా చూస్తాయి. కాబట్టిగానే ఇవాళ మీరు వందలాది కేసులు పెట్టినా కానీ కోర్టులలో బెయిల్స్ వస్తూ ఉన్నాయి. అసలు రిమాండ్లు రిజెక్ట్ అవుతా ఉన్నాయి. బుద్ధి తెచ్చుకోండి, కనీసం అది చూసుకొని బుద్ధి తెచ్చుకోండి. తర్వాత మీరు ఈ రకంగా కేసులు పెట్టి వ్యక్తిత్వ హననాన్ని చేయడం వల్ల ప్రజలు భ్రమపడరు, బీఆర్ఎస్ పార్టీ భయపడదు. చివరిగా క్లుప్తంగా అంతర్జాతీయ స్థాయిలో ఏదైతే మోడీ భజన చేస్తూ గోడీ మీడియా అని పేరు సంపాదించుకున్నదో, ఇక్కడ తెలంగాణ మీద కుట్రలు చేస్తూ ఇక్కడ ఏదైతే తెలుగు మీడియాకు సంబంధించినటువంటి కొన్ని ఛానళ్ళు కానీ, పత్రికలు కానీ, యూట్యూబ్ గొట్టాలు కానీ ఇవన్నీ కూడా బాబు మీడియాగా ఇక్కడ ఒక అపవాదును సంపాదించుకోవడం జరిగింది. ఇప్పటికైనా తెలంగాణ మీద కుట్రలు మానుకోవాలి. తెలంగాణ నాయకత్వం ఏదైతే ఉందో వారి యొక్క వ్యక్తిత్వ హననకు పాల్పడితే మాత్రం తప్పకుండా మరొక తిరుగుబాటు తప్పది. ఏ విధంగానైతే ఇక్కడ పరిపాలన చేయడానికి వచ్చి తెలంగాణ ప్రయోజనాలను ఇబ్బంది పెట్టినటువంటి పరిపాలకులను
తన్ని తరిమేసిరో అదే విధంగా ఈ ఛానళ్లను, ఈ గొట్టాలను, ఈ పత్రికలను కూడా తెలంగాణకు ఇబ్బంది చేస్తే మాత్రం తన్ని తరిమేసే రోజు ముందున్నదని చెప్పి నేను అనుకుంటాను. ఎస్, వ్యక్తిగత హననానికి పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ సమాజం సహించదని భరత్ గారు, జమీలుద్దీన్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. రానున్న రోజుల్లో దీనికి తప్పకుండా గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ గారు, జమీల్ గారు చర్చలు పాల్గొన్నారు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.